మెదక్ జిల్లా రామాయంపేటలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక కాంట్రాక్ట్ కార్మికుడి ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు సరఫరా కావడంతో బచ్చరాజుపల్లికి చెందిన బాబు నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. ఎల్సీ తీసుకున్నప్పటికీ విద్యుత్ ప్రవహించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు నిరసనగా రామాయంపేట సబ్స్టేషన్ ముట్టడించిన బాధితుడి బంధువులు ఏఈతో వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సబ్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. రామాయంపేట సబ్స్టేషన్ పరిధిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి బచ్చరాజుపల్లి వాసి బాబులాల్ గత 10 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది. అతనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం కొత్త కాదు, ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అతను డెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితిలో ఉన్నది. ఆయన కుటుంబం చాలా నడిచే పరిస్థితి లేదు కాబట్టి ఈ కాంట్రాక్టు దానికోసం పనిచేయడం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో అతను ఒక వైర్ విప్పడానికి వీళ్ళ ఏఈడిఈ గారి పర్మిషన్స్ తోటి లైన్ కట్ చేసిన నిర్ధారించుకున్న తర్వాత అతను పోల్ ఎక్కడం జరిగింది. పోల్ ఎక్కేలోపు, వైర్ ముట్టేలోపు ఈ ఎల్సీని కట్ చేసి మళ్ళీ కరెంట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో అతను అప్పుడే పైన షాక్ కొట్టి కింద పడి చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నది. ఇదేంది అని చెప్పేసి ఇక్కడ పరిస్థితిని ఏందని ఏఈని డిఈని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టు మాకేం సంబంధం లేదు, మేము ఏం చేయాలనే పరిస్థితిలో మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితిని ఒప్పుకునే పరిస్థితి లేదు ఏఈ గారు, డిఈ గారు. వారు ఎవరైతే ఈ తప్పు చేసి ఎవరైతే కరెంట్ ఎల్సీ ఇచ్చి ఎవరైతే మళ్ళా ఎల్సీ కట్ చేయమన్నారో ఇది కేవలము ఆ పిల్లగాని బాబును ఇండైరెక్ట్గా ఏదో ప్లాన్ చేసి మర్డర్ చేసే విధంగా నాకు అనిపిస్తున్నది. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి.